అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. ఈరోజు మన ఛానల్లో హెల్దీ రెసిపీ అండి. వింటర్ సీజన్ కదండి, బాగా చల్లగా ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కువగా కోల్డ్ వస్తుంది, రెసిస్టెన్సీ చాలా తక్కువగా ఉంటుంది కదండి. రోజుకి ఒకే ఒక్క లడ్డు తినండి, ఒంట్లో వేడిని కూడా పెంచుతుందండి. ఇది మనకు కావాల్సినటువంటి విటమిన్స్ అన్నిటినీ కూడా ఈ ఒక్క లడ్డు అందిస్తుందండి. హెల్త్కి చాలా మంచిదండి, మనకే కాదు ఎదిగే పిల్లలకు కూడా మంచిదండి. కాల్షియము అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ముందుగా వీటి కోసం చూస్తున్నారు కదా, నువ్వులండి, నువ్వుల లడ్డు అనమాట. నువ్వుల పప్పులు ఉంటాయి కదండి, అవి అనమాట అండి. వీటి కోసం నేను 1/2 కేజీ దాకా నువ్వులు తీసుకున్నానండి. అయిగోండి ఎంచక్క ఒకసారి నీట్గా వాటిని చూసుకోండి అనమాట. రాళ్ళు అలాంటివి ఏం లేకుండా ఎంచక్క కవర్లో తీసి ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఎంచక్క వాటిని పచ్చివాసన పోయేంత వరకే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దానికోసం ప్రత్యేకంగా నెయ్యి అదేమి అవసరం లేదండి. ఎందుకనంటే ఇవే కొంచెం ఆయిలిష్గా ఉంటాయన్నమాట. నువ్వుల నూనె, గానుగ నూనె అని కూడా వాడతారు కదండి, వీటి నుంచి తీసిందే అది. మీకు ఐడియా ఉండే ఉంటుందండి. సో అందుకని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ కొంచెం కొంచెంగా వేసుకోవచ్చు, లేదంటే బాండి కొంచెం పెద్దగా ఉంటే మొత్తం నువ్వులు ఒకసారిగా ఎంచక్క వేసి చిటపటలాడే వరకు కూడా ఎంచక్క ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయన్నమాట. ఆ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అవి చాలా చిన్నగా ఉంటాయి కదండి, సో ఊరిని మాడిపోతాయి. అది ఎప్పుడైతే మాడిపోతుందో టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి, చేదు వచ్చేస్తుంది టేస్ట్ అనేది. సో అందుకని ఎంచక్క స్లో ఫ్లేమ్లో నిదానంగా కొంచెం ఓర్పుగా వాటిని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చిటపటలాడుతున్నాయి, కలర్ కూడా చేంజ్ అవుతుంది. దీనిలో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయవసరం లేదండి, ఓన్లీ నువ్వులు, బెల్లమే అనమాట. బెల్లం చూస్తున్నారు కదా, 1/2 కేజీకి 1/2 కేజీ తీసుకోండి, సరిపోతుందండి. ఈ బెల్లం కచ్చాపచ్చిగా పట్టేసి పక్కన పెట్టుకోండి. ఇందాక మనం తీసుకున్నటువంటి నువ్వులు ఎంచక్క చిటపటలాడిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా మిక్సీలో జార్లో వేసిన నువ్వులు చూసారు కదా, వాటిని ఇలా పిండి పట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా బెల్లం కలుపుకోవాలన్నమాట అండి. రెండు కలిపి పట్టితే నువ్వులు మెత్తగా అవ్వు. సో ముందుగా నువ్వులే పట్టుకోండి. ఆ తర్వాత ఎంచక్క ఇలా బెల్లం వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇదిగోండి అలా పౌడర్ అయిపోతుందండి. మొత్తము కన్సిస్టెన్సీ చూసారా, పౌడర్గా ఉంది. అది నువ్వులు కదండి, కొంచెం ఆయిలీగా ఉంటాయన్నాను కదా, పొడి పొడిలాడిపోతుంది. మనం ఇప్పుడు కూడా వాటిని ఎంచక్క ఈజీగా ఉండలు చుట్టుకోవడానికి ఆ యొక్క పిండి అనేది మనకి కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. అది చూసారా ఎలా ఉందో, అట్లా ఎంచక్క పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ యొక్క కన్సిస్టెన్సీలో మనం ఎంచక్క నువ్వుల లడ్డూలు చుట్టుకోవచ్చు అనమాట. ఈ నువ్వుల లడ్డూలు పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. బాలింతలకు కూడా ఇవి మంచిదని అంటూ ఉంటారండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవచ్చు ఈ యొక్క నువ్వుల లడ్డు అనేది. ఈ యొక్క రెసిపీ మీరందరూ కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట అండి. నువ్వులు మనం ఇలా లడ్డు రూపంలో ఒక్కొక్కటి రోజుకి ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. ఈ నువ్వులు లడ్డూగానే కాదండి, కావాలంటే కర్రీస్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ రెసిపీ అండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ యొక్క రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.